శ్రీవారి లడ్డూ ఒక ప్రయాణ కథ. ఎప్పుడో చాలా కాలం క్రితం తిరుమల కొండలపై భక్తులు కొద్దిమందే వచ్చేవారు. ఆ రోజుల్లో స్వామివారికిచ్చే ప్రసాదం మనోహరం, అంటే బెల్లం పొంగలంలో చేసిన మిఠాయి. సాదాసీదా కాని పవిత్రమైనది. కాలం మారింది. భక్తులు పెరిగారు, వరుసలు పెరిగాయి. ప్రసాదం అందరికీ సమానంగా పంచడం కష్టమవుతుండేది. ఒకరోజు దేవస్థానం పెద్దలు పొట్టులు అంటే వంశపారంపర్య వంటవారితో కూర్చున్నారు. భక్తులందరికీ సులభంగా పంచగలిగే, ఎక్కువ రోజులు నిలిచే, రుచిగా ఉండే ఒక కొత్త ప్రసాదం కావాలి అని ఆలోచించారు. అప్పుడే జన్మించింది బూందీని, పంచదార పాకాన్ని, నెయ్యి సువాసనను కలిపిన ఆ అద్భుత ఆలోచన. ఆ మిఠాయికి పేరు పెట్టారు శ్రీవారి లడ్డూ. ముందుగా స్వామివారికి సమర్పించి తరువాతే భక్తులకు ఇవ్వడం ప్రారంభమైంది. ఆ రోజునుంచి ఇది మరేదీ మిఠాయి కాదు, ఆశీర్వాదమైంది. చాలా త్వరగానే అది ప్రసిద్ధి చెందింది. ఉత్సవాలప్పుడు లక్షలాది లడ్డూలు తయారైనా రుచి మాత్రం అదేం తగ్గలేదు. తిరుమలకి వెళితే లడ్డు తీసుకురా అని ప్రతి ఇంటిలోనూ ఇదే మాట. కాలం గడిచింది. 2009లో ప్రభుత్వం ఈ లడ్డూకి జీఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. అంటే తిరుమలలో తయారైనదే అసలైన తిరుపతి లడ్డు అని ప్రపంచానికి చెప్పినట్టే. ఇప్పుడు ప్రతి ఉదయం పొట్టు వంటగదిలో గంటలు మోగుతాయి. పొట్టులు ప్రార్థనతో వంట మొదలుపెడతారు. వేయించిన బూందీపై నెయ్యి వెలుగు మెరిసిపోతుంది. యాలకుల వాసనతో గది నిండుతుంది. లడ్డూ సిద్ధమై స్వామివారి ముందు చేరుతుంది. ఆ తరువాత అది వేలాది భక్తుల చేతుల్లోకి వెళుతుంది. కేవలం తిండిగానే కాదు, ఒక ఆశ, ఒక ఆశీర్వాదం, ఒక జ్ఞాపకంగా.